కొటేషన్లు చాలా మంది చెబుతారు. అయితే అసలు పరిస్థితి వచ్చినప్పుడు వాటి స్ఫూర్తిని తలచి పోరాడటం మాత్రం అంత తేలిక కాదు. అండర్నన్ టెండూల్కర్ టెస్ట్ సిరీస్లో భారత కుర్రాళ్ల పోరాటాన్ని చూస్తే నెవర్ గివ్ సూత్రం స్ఫూర్తి అడుగడుగునా కనబడుతుంది. నెవర్ గివ్ అప్ కుర్రాళ్ల విజయ సూత్రంగా మారింది. ఇదే ఇంగ్లాండ్ గడ్డపై ఆవిష్కృతమైంది. ఇంగ్లాండ్ పర్యటనకు బయలుదేరే ముందు ఈ జట్టుపై అసలు ఏమాత్రం అంచనాలు లేవు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ఆటగాళ్లు లేని జట్టును ఊహించుకోవటమే కష్టమైన సగటు భారత అభిమాని కూడా గిల్ సేనను అదే దృష్టితో చూశారు. ఇక దిగ్గజాలు సైతం ఈ పిల్ల బచ్చగాళ్లతో ఏమవుతుందని ఏకసిక్కం కూడా చేశారు. ఇంగ్లాండ్లో ఈ జట్టు విజయం సాధించేనా అన్న డౌట్స్ ఉండేది. తొలి టెస్టులో ఓటమితో గిల్ కెప్టెన్సీపై విమర్శలు జడివాన కురిపించారు. మరోవైపు ఇంగ్లాండ్ మాజీలు మాటల దాడి మొదలుపెట్టారు. ఈ టెస్ట్ సిరీస్లో తొలి టెస్ట్ మ్యాచ్లో 4 రోజుల పాటు టీమిండియా బాగానే పోటీ ఇచ్చింది. అయితే అసలైన పరీక్ష 5వ రోజున ఎదురైంది. టీమిండియా నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ బ్యాటర్లు అత్యంత సునాయాసంగా సాధించారు. అప్పటి వరకు 4 రోజుల పాటు మంచి ఆట తీరుతో ఆకట్టుకున్న టీమిండియా 5వ రోజు ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ను నియంత్రించలేక ఓటమి పాలైంది. మామూలుగా అయితే అలాంటి పరిస్థితి తరువాత ఓ జట్టు విదేశీ గడ్డపై మళ్లీ అంత తేలికగా కోలుకోవటం కష్టమే. నెవర్ గివ్ అప్ అనేది గిల్ కెప్టెన్సీలో సరిగ్గా అక్కడ అమలు చేసింది టీమిండియా. తొలి టెస్ట్ ఎదురైన ఫలితంలో నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా టీమిండియా అత్యంత వేగంగా పుంజుకుంది. అద్భుత బ్యాటింగ్తో గిల్ టీమిండియాను అద్భుత విజయం అందించాడు. అయితే ఆ తరువాత అంతా నల్లేరు మీద నడక కాలేదు. ఇంగ్లాండ్ అక్కడ నుంచి మరింత దాటి పెంచింది. ప్రత్యేకించి 3వ టెస్ట్ మ్యాచ్లో 5వ రోజు ఆటలో ఇంగ్లాండ్ వాడివేడి ప్రదర్శనతో టీమిండియాకు గట్టి జలక్ తప్పలేదు. ఆ మ్యాచ్లో కూడా 4 రోజుల పాటు టీమిండియాపై చేయి సాధించింది. అయితే 5వ రోజున పెద్ద టార్గెట్ ముందు నిలబడలేక కేవలం 22 పరుగుల తేడాతో ఓడింది. ఓ రకంగా దురదృష్టంతో టీమిండియా ఓడిపోయింది. 4వ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు రెచ్చిపోయి భారీ ఆధిక్యాన్ని సాధించి ఏకంగా ఇన్నింగ్స్ తేడాతో విజయ సాధన దిశగా సాగారు. అయినా బెదరకపోగా భారత బ్యాటర్లు నిలిచారు. గిల్, రాహుల్, జడేజా, సుందర్లు ఆ మ్యాచ్లో సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్లో మ్యాచ్ డ్రాగా చేసి సిరీస్ డ్రా ఆశలను నిలిపారు.